అంటే మీరు థియేటర్‌లో చేసేవాళ్ళు నార్మల్‌గా కోర్ కమర్షియల్ వేలో హ్మ్. సక్సెస్ అయిన సందర్భాలు లేవు. ఓకే. ఎక్కడో 'సావిత్రి' గారు, కొంతమంది హ్మ్. అంటే థియేటర్ నుంచి హ్మ్. డైరెక్ట్‌గా సినిమాల్లోకి వచ్చి ఇరగ్గొట్టేసిన వాళ్ళ పేరు హ్మ్. చెప్పాలి. ఒక హ్మ్. 'సావిత్రి' గారి పేరు చెప్పగలం మాక్సిమం. హ్మ్. హ్మ్. ఏదో అన్నపూర్ణ గారు, మధుర వేషాలేసి హ్మ్. అన్నపూర్ణ గారు, హ్మ్. అలాగ అక్కడక్కడ 1 ఆర్ 2, 3 హ్మ్. బట్ దే ఆర్ నెవర్ కమర్షియల్‌గా హ్మ్. పెద్ద హీరోయిన్స్ అయిపోయి, హ్మ్. లేదా పెద్ద సూపర్ స్టార్. వాళ్ళకేదో ఒక కైండ్ ఆఫ్ కేటగరీ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. నీష్. ఇట్స్ కాల్డ్ నీష్ నీష్, నౌ. నీష్ అదే కారుడ్ నీష్ ఫర్ యువర్సెల్ఫ్ అంటారే. ఆ యాంగిల్‌లో మీ తాలూకా కెరీర్‌ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే డిస్క్రైబ్ చేయాలి, లేకపోతే దాని మీద కామెంట్ చేయాలి అంటే ఏం చెప్తారండి? అంటే ఆర్ యూ కమర్షియల్లీ లీనింగ్ టువర్డ్స్ సక్సెస్ కమర్షియల్లీ? సార్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఓపెన్‌లీ ఐ థింక్ ఐ విల్ చూస్ ది రోల్స్ విచ్ ఆర్ ఎమోషనల్లీ స్పీకింగ్ టు మీ. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కొత్త పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్. పొలిమేర చూసాను. రీసెంట్ టైమ్స్‌లో నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30, 40 స్క్రిప్ట్స్ విన్నాను సార్. 2024 నుంచి ఇప్పుడు 2025 ఎండింగ్ వరకు. ఓహ్! అదన్నీ పొలిమేర వల్ల వచ్చినవే. సో, ఇఫ్ సంబడీ కమ్స్ నరేట్స్ మీ, I just see if the character is emotionally speaking to me. And also నా మైండ్‌లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో పాస్ అయిన థాట్ ఏంటంటే, కమర్షియల్‌గా యాక్ట్ చేయడానికి మన దగ్గర చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేనిక్కడికి వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి రాలేదు. నేను యాస్ ఎన్ యాక్టర్‌గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మన ఆడియన్స్‌కి, మన సినిమాకి. బికాజ్ సినిమా ఈస్ కల్చరల్లీ ఇన్‌గ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్. యెస్, ఇన్‌గ్రీడియంట్ కరెక్ట్ వర్డ్. సో, లేదంటే ఎన్టీఆర్ గారిని ఈ రోజుకి గుర్తుపెట్టుకోరు. చిరంజీవి గారిని ఈ రోజుకి బట్టలు చింపేసుకుంటున్నాం ఎళ్లి థియేటర్‌కెళ్ళి. చింపేసుకున్నారా మొన్న? అసలు సార్ పేపర్లు ఎగరేసాను సార్. సో, ఇట్ ఈస్ కల్చరల్లీ ఇంగ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ ఐడియాస్. సో, మన ఆడియన్స్‌కి నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్‌లో నేనేమి ఇవ్వగలుగుతాను? ఎమోషనల్‌గా ఏం వాల్యూ యాడ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళొచ్చి ఒక మూవీ థియేటర్‌లో సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏమి వాల్యూ యాడ్ చేయగలుగుతాను వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌కి. అదే చూస్తాను సార్ నేను. అది కమర్షియల్‌గానా, స్మాల్, బిగ్. ఫర్ మీ మోర్ దెన్ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్, ఆర్ట్ ఫిల్మ్, ప్యారలల్ సినిమా ఇదంతా పక్కన పెట్టేస్తే, నేను ఉన్న ఫేస్‌కి, నేనున్న టైమ్ పీరియడ్‌కి రైటా, రాంగా ఈ క్యారెక్టర్ జేయడం అనేది నేనెక్కువ గమనించుకుంటాను. బికాజ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కెరియర్‌లో ఇప్పుడు 2019 నుంచి పొలిమేర వరకు నాదొక జర్నీ. పొలిమేర నుంచి ఇప్పుడు ఒక ఫేస్‌లో ఉంది. ఈ ఫేస్‌లో నేను ఈ క్యారెక్టర్ చేయడం రైటా, రాంగా అనేది చూసుకుంటాను గానీ, చిన్న రోలా, పెద్ద రోలా, చిన్న బడ్జెటా, పెద్ద బడ్జెటా, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు నా బ్రెయిన్‌లోకి రానివ్వలేదు. ఇంకా ఇప్పటి వరకు అంటే మీరు సక్సెస్‌లోకెళ్తే మొదలెడతారేమో. ఐ పర్సనల్లీ ఫీల్ సక్సెస్ ఇస్ వెరీ రిలేటివ్ టర్మ్ సార్. రిలేటివ్ టర్మ్. సో, మనకు మనసుకు నచ్చింది చేయగలగడం అనేదే పెద్ద సక్సెస్. ఓకే. సో, అంటే మీరు స్క్రిప్ట్‌లు విని రిజెక్ట్ కూడా చేస్తుంటారనమాట. డెఫినెట్లీ సార్. డెఫినెట్లీ. ఎందుకంటే చెప్తున్నాను గదా! కొన్నిటికి డెప్త్ ఉండదు క్యారెక్టర్స్. ఇది ఎక్స్‌పెరిమెంటల్‌గా బావుంటుంది అని కొన్ని అనిపిస్తాయి. సో, కొన్ని చాలా బ్లాండ్‌గా ఉంటాయి. బ్లంట్‌గా, సో వెరీ ఫ్లాట్‌గా ఉంటాయి. ఫ్లాట్‌గా ఉంటాయి. సో, ప్రస్తుతానికి నేను వినగలిగే స్టేజ్‌కైతే వచ్చాను సార్. ఆ విధంగా నేను సక్సెస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఫిల్మ్ జర్నలిస్ట్ హావ్ ఆస్క్డ్ మీ పొలిమేర టీజర్ లాంచ్ అప్పుడు. మీరు ఈ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు? ఆ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు? ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఈ జానరా ఎందుకు చేస్తున్నారు? ఆర్ ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు? ఐ సెడ్ నేను చూస్ చేసుకునే పొజిషన్‌లో నేను లేనండి. వాస్తవం అదే అయితే అదే. బెగ్గర్స్ హావ్ నో చాయిస్ అంటారు కదా. ఎగ్జాక్ట్‌లీ. దట్ ప్రోవర్బ్ అబ్సల్యూట్లీ మ్యాచెస్ సినిమా ఇండస్ట్రీ. డెఫినెట్లీ. సో, నువ్వు ఆ స్థాయికి రానప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి. బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్. అంతే. సో, ఇప్పుడు నేను అట్‌లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చాను. వేర్ పీపుల్ ఆర్ నా పెర్ఫార్మన్స్ చూసి చేస్తదేమో ఒకసారి అప్రోచ్ అవుదాము అన్న దగ్గరకొచ్చాను. సో, ఇన్ మై పాత్ ఐ థింక్ సక్సెస్ ఇస్ స్లోలీ కమింగ్. ఇట్స్ ఎ జర్నీ అండి. సక్సెస్, ఫెయిల్యూర్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ జర్నీ. యూ కెనాట్ ఒకటి తీసేస్తే ఇంకొకటి ఉండదు. ఫెయిల్యూర్ కూడా
ఆఖరికి సక్సెస్ వైపుకి తీసుకెళ్తుంది. యూ లెర్న్ సంథింగ్, దెన్ యూ మూవ్ టువర్డ్స్ సక్సెస్. ఎస్, సో ఇట్స్ జస్ట్ అ జర్నీ. ఓన్లీ 2 డైరెక్షన్స్. ఫెయిల్యూర్ లో ఉన్నవాడు సక్సెస్ లోకి వెళ్తాడు. What goes up should come down. Come What down. goes down will always go up. గో అప్. దట్స్ So- ఓన్లీ 2 డైరెక్షన్స్. సో ద వే ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఒక దగ్గర ఆగిపోయి ఇక్కడే ఉంటాం అనేది లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నీకు సెట్ బ్యాక్స్ ఉన్నా సరే నువ్వు వెళ్ళి కన్సిస్టెంట్ గా ఉంటే యూ అగైన్ రీచ్ హైట్స్. సో కరెక్ట్.